నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. ఏపీలో రాజకీయ ముఖ చిత్రం రోజు రోజుకు మారుతున్న నేపథ్యంలో అధికార వైసీపీకి ఎన్నికల ముందు షాకులు. ఒకవైపేమో పార్టీలో ఫ్రస్ట్రేషన్, మరోవైపేమో ఫ్యామిలీలో ఫ్రస్ట్రేషన్, మరొక వైపేమో పరిపాలనలో ఫ్రస్ట్రేషన్. అసలు ఏంటి గందరగోళానికి కారణం ఏందంటారు? దీనివి ఏ విధంగా చూస్తారు మీరు? ఇదంతా ఏంటంటే రాజ్యాకాంక్షలో భాగంగా జరిగేది. రాజ్యాకాంక్షలోకి రాజ్యాన్ని అధిపతి కావాలా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకప్పుడు ఏంటంటే రాజులు యుద్ధం తీసుకునేవాడు, కత్తులు తీసుకొని ఒక రాజును చంపుకుంటా దండయాత్రలు చేసి, ఒకరి మీద ఒకరు దండయాత్రలు చేసి ఆ రాజ్యాన్ని వాడికి ఇష్టం వచ్చినప్పుడు కబలించుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యం, డెమోక్రసీలో ఉన్నాం. ఈ డెమోక్రసీలో ఉన్నప్పుడు రాజుల పేరు రాజ్యాలు పోయింది. ప్రపంచమంతా ప్రజాస్వామ్యమైనటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడాలి. అంతకుముందు ఏంటంటే బలవంతుడిదే రాజ్యం. ఇప్పుడేంది, ప్రజలు భిక్షేస్తే కానీ ముఖ్యమంత్రి కాలేరు. ఇప్పుడేంది, 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వివిధ పార్టీలు, పొలిటికల్ పార్టీలు రాజకీయ చదరంగం ఆడతాయి. ఆ రాజకీయ చదరంగంలో మీరు కట్టే పన్నుల రూపంలో కట్టే డబ్బును మీకు మేము వివిధ పథకాల ద్వారా మేము ఇట్లా ఇస్తాము, మేము ఈ విధంగా పరిపాలన చేస్తామని ప్రజలకు చెప్పుకొని ప్రజాస్వామ్యంలో ప్రజా రణక్షేత్రంలోకి దిగతారు. దానికి అనుకూలంగా ఏంటంటే కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీల పక్కన, కొంతమంది వ్యక్తులు కొన్ని పార్టీల పక్కన నిలబడతారు. దానికి ముసుగేంది, ప్రజాసేవ. కానీ ప్రజల సొమ్ము దోసుకోవడానికే ఈ పదవులన్నీ, ప్రజలకి సేవ చేయడానికి కాదు. అక్కడ ఏంటంటే గుప్త నిధి ఉంటుంది. ఎందుకు? లాస్ట్ బడ్జెట్ ఎంత? దాదాపుగా 2,79,000 కోట్లు. ఎంత? 2023-24 బడ్జెట్ 2,79,000 కోట్లు ప్రజల యొక్క గుప్త నిధి అక్కడ ఉంటుంది. ఆ గుప్త నిధిని ఏం చేయాలా? ప్రభుత్వ అధికారులకి జీతాలు పోగా, ప్రభుత్వ ఆఫీసులకి రెంట పోగా, మిగిలిన సొమ్ము ఏం చేయాలా? కొన్ని సంక్షేమ పథకాలకి, కొన్ని డెవలప్మెంట్ పథకాలకి వినియోగించాలి. అక్కడ అంత డబ్బు సంవత్సరం లోపల ఖర్చు పెట్టేయాలి. నువ్వు హాస్పిటల్ కడతావా, రోడ్లు పోస్తావా, డ్యాములు కడతావా, ఏం చేస్తావో చెయ్యి. అది ప్రజాధనం ఉంది. ఈ విధ ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీకి ఆడ ఉంది కాబట్టి పోటీ పడుతుంటారు. ఇప్పుడు ఏదన్నా ఒక వ్యాపారం చేయాలంటే ఏం కావాలా? పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి పెట్టుకొని వస్తువులో లేకపోతే సేవలో, సర్వీస్ సెక్టార్, ఇప్పుడు సాఫ్ట్వేర్ అంతా సర్వీస్ సెక్టారే కదా, వస్తు సేవలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ప్రజల ధనం ఆడుంది కాబట్టి మనం ఒక 50 కోట్లు, 100 కోట్లు, 250 కోట్లు, హయ్యెస్ట్ కాస్ట్లీ నియోజకవర్గం ఏందో తెలుసా? దర్శి, ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం ఎలక్షన్ ఖర్చు 250 కోట్లు ఒక్క ఎమ్మెల్యే పదవి. ఆడ ఏం ఆదాయం లేకపోతే వాడు ఎందుకు పెడతాడు అంత పెట్టుబడి? పిచ్చా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఏమన్నా? కాబట్టి పార్టీలకు ఓట్లు ఉంటాయి కానీ వ్యక్తులకు ఓట్లు ఉండవు. అంటే సమాజం ఏంటంటే సమాజ సేవకులను వదిలేసి పార్టీల వైనంగా ఇడిపోయినారు. కాబట్టి ఒక సహజంగా ఏమవుతుందంటే ఒక పార్టీలో టికెట్ రాకపోతే ఇంకో పార్టీకి పోతుంటారు. పోయేటప్పుడు ఎవరికి పోతాడా? 4 నిందించిపోతారు. కాబట్టి ఎమ్మెల్యే పదవుల కోసము తగాదా పెట్టుకోవడం ఏం చేస్తారంటే, ప్రజలకు మేము ఇది చేశాము, తదనుకూలంగా మా కోట్లు వేయమని అడగటంలా. ఇప్పుడు ప్రజలకు మేము ఇది చేశాం, మా కోట్లు వేయమని అడగటంలా ఎవరు కూడా. మాకు పార్టీ సీట్లు ఇవ్వలేదు, మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి ఇలా తిట్టుకుంటున్నారు. అది ప్రతి పార్టీలో ఉండేది. కాకపోతే కాస్త ముందు వెనక ఈ లొల్లి అనేది, టికెట్ల లొల్లి అనేది అన్ని పార్టీల్లో ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే పార్టీ అధిష్టానం వర్గం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళ కింద ఉన్నటువంటి కార్యకర్తలు పనిచేస్తారు. ఇది జరుగుతున్నటువంటి రణతంత్రం. ఒకవైపు పార్టీలో ఫ్రస్ట్రేషన్ గురించి చాలా బాగా చెప్పారు. ఫ్యామిలీలో ఫ్రస్ట్రేషన్లో భాగంగా ఏపీలో వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి నేపథ్యం వహిస్తున్న సందర్భంలో ఫ్యామిలీలో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. సో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఇటువైపు వస్తే, ఇక్కడ పోటీ చేస్తే
ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తే వివేకానంద రెడ్డి గారికి ఏ గతైతో పట్టిందో అదే గతే నీకు పడుతుంది అని ఒక బహిరంగ ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అవునండి, రాజ్యం కోసం యుద్ధాలు చేసుకునే దేనికే చంపుకుంటారు. ఇప్పుడు వాడు చంపితే చంపించుకుంటారు. అర్థం కాల? అసలు మీకు ఏమని మాట్లాడతారు మీరు? ఏమన్నా రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీయే కడప జిల్లాలో ఏమన్నా ప్రాతినిధ్యం వహించింది అనుకుంటారా? ద బిహైండ్ హిస్టరీ అని నేను చెప్తానేనండి. 1952 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో గెలిచింది ఎవరో తెలుసు? ఎంపీగా వై ఈశ్వర్ రెడ్డి గారు. తర్వాత 1957 జరిగిన ఎలక్షన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వి రామిరెడ్డి గారు గెలిచారు ఎంపీగా. తర్వాత అగైన్ 62, 67, 71 ఈ 3 ఎలక్షన్లో వై ఈశ్వర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు. తర్వాత 77, 80 1977, 80లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి కందుల ఓబుల్ రెడ్డి గారు ఎంపీగా గెలవడం జరిగింది. దాని తర్వాత డి నారాయణ రెడ్డి గారు 84లో తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలవడం జరిగింది. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఎంపీ అయ్యాడంటే 89, 91, 96, 98లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి, దేని నుంచి? రాజశేఖర్ రెడ్డి గారా? ఇండియన్ నేషనల్ 89, 91, 96, 98 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది కడప పార్లమెంట్కి. ఆ తర్వాత వివేకానంద రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన 99లోను 2004లో ఎంపీగా గెలవడం జరిగింది పార్లమెంట్ మీద. తర్వాత 2009 కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది 2009లో. తర్వాత రాజకీయ విభేదాల కారణంగా పార్లమెంటేరియన్గా రిజైన్ చేసి 2011లో ఆయన మళ్ళీ యువజన శ్రామిక రైతు పార్టీ తరఫున ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత అవినాష్ రెడ్డి గారు మళ్ళీ 2014లో, మొన్న 2019లో ఎంపీగా గెలవడం జరిగింది. అంతేనా? ఇంతే కదా. 89 to 2024, 24 ప్లస్ 11, 34 సంవత్సరాలు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళైంది? దాదాపు 77 సంవత్సరాలైంది. మీ ఫ్యామిలీలో ఇంత ఘనచరిత్ర కలిగినటువంటి మీ ఫ్యామిలీలో కడప జిల్లాకి ఏం సాధించారు? కడప జిల్లాలో మైనారిటీలు అధికంగా ఉంటారు. ఈ మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి పారిశ్రామికీకరణ ఎందుకు నోచుకోలేకపోయింది? 34 సంవత్సరాలు, 35 సంవత్సరాల నీ కుటుంబ పాలనలో ఏమి సాధించారు కడప జిల్లాకి? అంటే మీ ఆస్తులు పెంచుకోవడం తప్ప కడప ప్రజలకు ఏమి ఒరిగింది? అంటే ఎవరన్నా పోటీ చేస్తే వివేకానంద రెడ్డి బట్టి నీ కుటుంబ సభ్యులను నువ్వు చంపుకుంటుంటే ఏడుకు ఊరికి దురద కందకొట్ట ఎవరికి పట్టింది దురద? రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నది ఉద్యోగాలు కావాలా, ఇండస్ట్రీలు కావాలా, చదువుకున్న నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కావాలా. వాటి గురించి మాట్లాడకుండా మీ కుటుంబ విషయాలు రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం? అంటే నీ కుటుంబం ఒక్కటే హెలికాప్టర్లో తిరిగి, విమానాలలో తిరిగి, ఫ్యాక్టరీలు కట్టుకొని, మీడియా రంగం పెట్టుకుంటే రాష్ట్రం అభివృద్ధి అయినట్ట? నీ కుటుంబం ఒక్కటే చల్లంగా ఉంటే రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్ట? అసలు ఏముంది హిస్టరీ సజ్జల రామకృష్ణారెడ్డికి? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆ వ్యక్తికి ఒక హిస్టరీ, ప్రజలకు సంక్షేమం చేసి స్వచ్ఛంద ఏమన్నా పెట్టి ఏమన్నా ఉన్నాయా? అతన్ని ఈ 4 రోజులు ఉంటాడు, 90 రోజులు మాట్లాడతాడు. తర్వాత అవుపాడు కూడా అవుపాడాడు. ఏదో ఒక పేపర్లో పోయి జర్నలిజం చేసుకొని మళ్ళీ బతకాల. పోనీ కడప ఎమ్మెల్యేలుగా మొత్తం నువ్వే గెలిచావా? మొట్టమొదట 1952లో కోటిరెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు. 1955లో షేక్ అహ్మద్ రహమతుల్లా ఎమ్మెల్యే అయ్యిండు. తర్వాత పుల్లగూరి శేషయ్య 1962లో ఇండిపెండెంట్కి గెలిచాడు కడపలో. తర్వాత 1967లో షేక్ మహమ్మద్ రహమతుల్లా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. 1972, 1978లో గజ్జల రంగారెడ్డి, ఎవరో గజ్జల రంగారెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు. తర్వాత 1983లో ఎస్ రామ్మోహన్ రెడ్డి టీడీపీ తరపున 83లో ఎమ్మెల్యే అయ్యిండు. 85లో శ్రీ రామచంద్రయ్య టీడీపీ ఎమ్మెల్యే అయ్యిండు. తర్వాత 1989లో కె శివానందరెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యిండు. తర్వాత 94, 99లో ఎస్ఏ ఖలీల్ బాషా టీడీపీ ఎమ్మెల్యే అయ్యిండు కడప టౌన్లో. తర్వాత 2004, 2009లో అహ్మదుల్లా మహమ్మద్ సయ్యద్
మహమ్మద్ సయ్యద్ అహ్మదుల్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. తర్వాత ఇప్పుడు అంజాద్ బాషా వైఎస్ఆర్సీపీ ఎట్ ప్రజెంట్ 2014, 2019 ఎమ్మెల్యే అయ్యాడు. అంటే గతంలో ఎవరు పరిపాలించలా, వాళ్ళ పరిపాలించినప్పుడే మైలవరం డ్యాము కట్టారు కడపలో. వాళ్ళు పరిపాలించినప్పుడే మైలవరం డ్యాము కట్టారు. వాళ్ళు వైఎస్ఆర్ ఫ్యామిలీ కంటే ముందు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది కడప జిల్లాలో. మీరు పరిపాలనకు వచ్చిన తర్వాత బ్రహ్మణి స్టీల్ అన్నారు, ఏమైపోయిందో జెండా పైకపిరాజు. పారిశ్రామికీకరణంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా ఈరోజు ఎయిర్పోర్ట్ కడితే సామాన్యుడికి వల్ల ఏమైనా ఉద్యోగాలు వస్తాయి? ఎయిర్పోర్ట్ వల్ల ఏమి రావు. పారిశ్రామికీకరణ జరిగి బ్యాక్వర్డ్ ప్రాంతమైనటువంటి పేదలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పెట్టుకొని తద్వారా ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ చేసి సొంత జిల్లాలోనే ఉపాధి లేక అందరూ హైదరాబాద్ వచ్చి లేకపోతే బెంగళూరు పోయి వ్యాపారాలు చేసుకొని బతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు షర్మిల గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నింది, రాజశేఖర రెడ్డి కుటుంబం. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే చచ్చిపోయినాడు, కాంగ్రెస్ పార్టీలోనే చచ్చిపోయినారు. ఇప్పుడు నువ్వు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల సిఐడి కేసులు ఇరుక్కున్నాయి. సిబిఐ కేసుల్లో ఇరుక్కున్నాడు. దేనికి? ఏమన్నా దేశానికి సేవ చేసినందుకు ఏమన్నా కేసులు పెట్టారా? ప్రజల ఆస్తిని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టినాడని కాబట్టి ఈడీ సిబిఐ కేసులు పెట్టింది. పార్టీలో ఫ్రస్ట్రేషన్ గురించి చాలా బాగా చెప్పారు, ఫ్యామిలీలో ఫ్రస్ట్రేషన్ గురించి చాలా బాగా చెప్పారు. పరిపాలనలో ఫ్రస్ట్రేషన్లో భాగంగా వైసీపీలో ఉన్న నేతలు కానీ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అతని పరిపాలన చూసి ఫ్రస్ట్రేషన్కి గురయ్యి టీడీపీ, జనసేన వైపు క్యూలు కడుతున్నారా? దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు? రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఏ పార్టీ ఆదరిస్తే ఆ పార్టీలోకి పోతారు. కొంతమంది జనసేనలోకి పోతారు, కొంతమంది పాత కాంగ్రెస్లోకి పోతారు, కొంతమంది తెలుగుదేశంలోకి పోతారు. రాజకీయ నాయకుడు ఖాళీగా కూర్చోడు, వాడికి వ్యాపారాలు ఉంటాయి, వాడికి కాంట్రాక్టర్లు ఉంటాయి. ఏదో ఒక పార్టీలోకి వాడు పోతాడు, వాడిని వాడు నిలబెట్టుకోవటం కోసం పోతాడు. అందువల్ల ఏంటంటే అల్టిమేట్గా తీర్పు ఇచ్చేది ఏంది? ప్రజలు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీది బాగలేదు, నీది బాగలేదు, నీది బాగలేదు. ఏం పులివెందల నియోజకవర్గానికి నెలకు ఒక్కసారన్నా పోయిండా? ఆయన ఎమ్మెల్యే కదా పులివెందలకి. నెలకు ఒక్క రోజుకు పోయి ఏదన్నా ఒక గ్రామానికి పోయిండా ఓట్లు వేసిన ప్రజలకే? ఏమయ్యా మీకు అన్ని పథకాలు వస్తుండయా? కనీసం ఎంత ముఖ్యమంత్రి బిజీగా ఉన్నా కూడా అతను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కదా, పులివెందలకి ఎమ్మెల్యేనే కదా. ఇప్పుడు వీళ్ళందరూ తిరగల పల్లెల్లో, వీళ్ళ గ్రాఫ్ బాగా లేదు. నువ్వు ముఖ్యమంత్రి కూడా ఒక ఎమ్మెల్యేనే కదా. కనీసం నెలకు ఒక్కరోజు అంటే 12 రోజులు 12 గ్రామాలు వేసుకున్న 12 60 గ్రామాలు కనీసం మండల హెడ్ క్వార్టర్లో కూడా సింహాద్రిపురం మండలం కానీ, ఏముల మండలం కానీ, పులివెందల మండలం కానీ అక్కడ ఆయన తిరిగాడా? ప్రజలతో, పులివెందల ప్రజలతోనే వాళ్ళేదో బానిసలు, మా కుటుంబానికి మీరు ఓట్లు వేయాలా, మేమే మీకు అన్నీ అని చెప్పి, అది పులివెందల ప్రజల యొక్క దౌర్భాగ్యం. కాబట్టి పులివెందల ప్రజల్లో కూడా చదువుకున్న యువత మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరికి మ్యాండేటరీ ఇచ్చారు? చదువుకున్న పులివెందల యువత తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభివృద్ధికి ఓట్లు వేశారు. అంటే ఏమైంది అంటే నువ్వు నాకు మేము నిన్ను మెచ్చటం లేదనే దాని భావన అదే కదా. మార్పు మొదలైంది. ఆ మార్పు మొదలైంది ప్రజల్లో. పులివెందల్లోనైనా చదువుకున్న యువత అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పడి ప్రీపేర్గా ఎవరిని బెదిరించకుండా నువ్వు ఎలక్షన్ జరిపితే ప్రజలు కూడా ప్రజాస్వామ్యంలో, నేను చెప్పాను కదా ఇంత లిస్టు, ఇంతకుముందు గతంలో ఉన్నోళ్ళందరూ చాలా పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళందరూ నేను చెప్పాను కదా. ఇప్పుడు రౌడీయిజము, గోండాయిజము ఎల్లకాలం పనిచేయదు. నేను ఒక మాట చెప్తుంటా, ఈరోజు మేకపాటి వాళ్ళ కుటుంబం, నెల్లూరు జిల్లాలో మేకపాటి వాళ్ళ కుటుంబం ఇవాళ 70 కుటుంబాలు ఉదయగిరి నియోజకవర్గాన్ని వదిలేసి తెలంగాణలో బెంగళూరులో పొలాలను వదిలేసుకొని 70 కుటుంబాలు, ఒకటేరా కాదు 70 కుటుంబాల మీద కేసులు పెడితే ఊళ్ళను వదిలేశారు. బంగారు పంటలు పండే పంట భూములను వదిలేసి మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు చేసిన అకృత్యాలకి హైదరాబాదు, తెలంగాణలో వివిధ పల్లెల్లో కూలీలుగా బతుకుతున్నారు. రైతులుగా రారాజులుగా బతికినటువంటి రెడ్డి సామాజిక వర్గం పిల్లలు బతుకుతూ ఉన్నారు తల దించకుండా. ఎందుకు? ఆ గ్రామాల్లో ఉంటే
అందరి మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు, ప్రశ్నించినోడి మీద ప్రతి మీద కేసులు పెట్టుకోవటం, బెయిల్ తెచ్చుకొని ఒక్క మేకపాటి కుటుంబం వల్ల 70 కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో. వాళ్ళందరూ వదిలిపెడతారా? వదలం కదా, ఎవడు వదలడు కదా మేకపాటి వాళ్ళ కుటుంబాన్ని. వాళ్ళు చేసిన దుర్మార్గాలను ఎవడెన్ని ఎందుకు వదులుతారు? తెలియదా? ఎవడికి తెలియదా? ఏమి రెడ్ల కుటుంబంలోనే మీరే పుట్టారా? మా జిల్లాలో ఎస్పెషలీగా మా ఉదయగిరి నియోజకవర్గంలో నిన్నటికి నిన్న ఒక మార్కెటింగ్ డైరెక్టరు ఒక సిమెంట్ కట్టలు దొంగతనంగా ఒక ఏఈ గారు ఇంట్లో పెట్టుకొని పట్టుకున్నందుకు మా మార్కెటింగ్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు పెట్టారు. అంటే మీరు ప్రశ్నించినోడిని, వెదురు తిరిగినోడిని, దోపిడీల మీద దౌర్జన్యం చేస్తే ఎన్ని రోజులు భయపెడతారా? ఈరోజు పోలీసు వాళ్ళు ఉండరు, భయపెడతారు. భయపడితే అందరు భయపడిపోతారా? ఎస్పెషలీగా ఈ నెల్లూరు జిల్లాలో మేకపాటి వాళ్ళ కుటుంబం చేసినటువంటి అరాచకాలు, రాజమోహన్ రెడ్డి అన్నదమ్ముళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి బలైపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ పిల్లలు నీకు అవకాశం ఉంది కాబట్టి నువ్వు బెదిరి పెడుతుండవురా. ఎలా రేపు మాకు అవకాశం వచ్చిన రోజు నువ్వు ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతే మేకపాటి వాళ్ళ కుటుంబం కాపాడు చూస్తా. సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు కాపాడు, నేను చూస్తా. రేపు ప్రభుత్వం మారిందనుకో, ఈరోజు పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడుతున్నావు, పలికినోడి మీద ఏదో ఒక కేసు పెడుతున్నావు కదా. ఈరోజు నేను చెప్తున్నాను కదా, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిజానికి దూరంగా ఉండాలా వద్దు అని చెప్పి ఆ ఇంట్లో అమ్మాయిని ఫ్యాక్షనిస్టులకి, ఈ ఇంట్లో అమ్మాయిని ఆ ఇంట్లో అమ్మాయిని ఈ ఇంట్లో చేసుకొని చంద్రబాబు నాయుడు కొంతవరకే రూపుమాపాడు ఫ్యాక్షనిజాన్ని. రాజశేఖర్ రెడ్డి అయితే వద్దు, ఈ రక్తపు కూడు తినొద్దు, ఈ రక్తం వల్ల కుటుంబాలు బలైపోతాయి అని చెప్పి ఈ రక్త రాజకీయాలు వద్దు, రక్త చరిత్ర రాజకీయాలు వద్దని చెప్పి వాళ్ళు ఒక పెద్ద మనసు చేసుకొని వాళ్ళకున్న కోపాలన్నీ తగ్గించుకొని రాయలసీమలో ఒక విధమైనటువంటి రాయలసీమ, మా సింహపూరి సీమలో ఉదయగిరి ప్రాంతం సేమ్ రాయలసీమ కల్చరే ఉంటుంది కాబట్టి ఎవడు తల వంచడు. కాబట్టి ఈరోజు ఏం జరుగుతుంది? ప్రతి గ్రామంలో షణ్ముఖం పెట్టారు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇవాళ మళ్ళీ ప్రతి ఓడి మీద, ప్రతి కుటుంబం ప్రశ్నించిన ప్రతి కుటుంబం మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడుతున్నాడు. ఏదో విధంగా మళ్ళీ పెడుతున్నారు. రాయలేని భాషలో తిడుతున్నారు కదా. నువ్వు సిద్ధంగా ఉండవు కదా ఫ్యాక్షనిజాన్ని నువ్వు ప్రేరేపించడానికి. ప్రతి ఊళ్ళో ప్రతి చదువుకున్న బీటెక్ చదువుకున్న పిల్లల మీద వాళ్ళని పాస్పోర్ట్లు రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మంచిది కాదు. అధికార వైసీపీలో రెండో జాబితా వచ్చేసరికే తిరగబడుతున్నారు నేతలు. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తిరగబడుతున్నారు. మూడో జాబితా వచ్చేసరికి వైసీపీ బుడగ కాస్త బద్దలైపోతుందా? చివరికి మిగిలేది జగన్ ఒక్కడేనా? దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? జగన్ ఒక్కడే మిగలడు షణ్ముఖు. జగన్మోహన్ రెడ్డి ఊరు తక్కువ అంచనా. అతనికి 1000 కోట్ల ప్రజాధనం ఉంది అతని దగ్గర. అతనికి 1000 కోట్ల సామ్రాజ్యం ఉంది. కాబట్టి ఎవరికో కొంతమందికి టికెట్లు ఇగిపోయినంత మాత్రం బుడగ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగలడు. వాళ్ళది కూడా ఒక పార్టీ ఉంది. కాబట్టి ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక ధనవంతుడమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అతనికి పోయేది ఏముండదు. కింద ఉన్నటువంటి సామంతులైనటువంటి ఎమ్మెల్యేలు బలవుతారు. నేను ఎగ్జాంపులే చెప్పాను కదా, మేకపాటి వాళ్ళ దురాఘాతమే చెప్తున్నాను కదా, నేను మేకపాటి వాళ్ళు చేసిన దురాఘాతాలే చెప్తున్నాను కదా. కాబట్టి నేననేది ఏంటంటే కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఈ పోలీసు వ్యవస్థను చూసుకొని ఎర్రవీగారు. ఎన్ని రోజులు ఎదురగీతా? ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్పది. ప్రజలు తీర్పిస్తారనమాట. కాబట్టి ఆ ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు ప్రతి గ్రామాల్లో మళ్ళీ అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడుతుంది. ఈ ఎమ్మెల్యేలు 4.5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ పిల్లల్ని, ప్రతిపక్ష పార్టీ కుటుంబాలని చిత్రహింసలకు గురి చేసిన మాట వాస్తవం కదా. ఇది ఖచ్చితంగా వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఎమ్మెల్యేలకి. ఒకరి నియోజకవర్గంలో ఒకరు వేలు పెట్టకుండా ఉండండి. అక్కడ ఎమ్మెల్యే ఏది చెప్తే అది జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, ప్రతిపక్ష పార్టీ కూడా మేజర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను తీసుకుంటే గతంలో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి కుటుంబాలు రేపు ఆ ఎమ్మెల్యే కాడికి పోయి కూర్చోవాలంటే ఎలా కూర్చుంటారు? అర్థమైందా? ఎస్పెషల్లీ ఏంటంటే ఎలా కూర్చుంటారని నేను అడుగుతున్నా. ఆ కుటుంబాలను బలి చేసింది వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలే కదా. వాళ్ళ దగ్గరకు పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు వాళ్ళ కాడ కూర్చోవాలంటే ఎలా కూర్చుంటారు? కూర్చోరు. కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అంతిమ నిర్ణయతలు. కాబట్టి
ఒకరిని ఒకరు నిందించుకోవడం కాదు, ప్రజలకు అల్టిమేట్గా ఏం జరిగింది. ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే అమరావతి రాజధాని అయ్యిందా లేదా ఆలోచిస్తారు ఇంటలెక్చువల్స్. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అయ్యిందా లేదా అనేది ఆలోచిస్తుంది రైతాంగం. తర్వాత మీకు పోల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు, దాన్ని ఏమంటారు, నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అంటారు, అయ్యిందా అది ఆలోచిస్తారు. కడపలో స్టీల్ ప్లాంటు చెప్పాడు, ప్రొడక్షన్కి వచ్చిందా అది ఆలోచిస్తారు. దుగ్గరాజుపట్నం నుంచి నౌపాడు దాకా పోర్టులు ఎన్ని నిర్మాణం చేశారు ప్రభుత్వం అది ఆలోచిస్తారు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మౌలిక వసతుల ప్రదంగా రోడ్లు గతుకులు లేకుండా రోడ్లు బాగుండయా అది ఆలోచిస్తారు ప్రజలు. కాబట్టి ప్రజలకి మేము పప్పులు బెల్లాల పథకాలు, నేను ప్రజల డబ్బు ప్రజలకు పంచాను అన్న ముసుగులో మద్యపాన నిషేధం అని చెప్పాడు. ఎన్ని మంగళసూత్రాలు తెగిపడ్డాయో ఎవరికి తెలియదు ఆంధ్రప్రదేశ్లో, అది ఆలోచిస్తారు. కాబట్టి చదువుకున్న యువత, విద్య, ఉపాధి అవకాశాలు ఎన్నొచ్చినాయి. వాలంటరీ ఉద్యోగాలు తప్ప ఇంకేం లేవు కదా. 5,000 రూపాయల ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు ఖర్చు సంవత్సరం అంతా వాలంటరీ జీతాలు. జగన్మోహన్ రెడ్డితో ఒక్కరోజు ఖర్చు సంవత్సరం అంతా వాలంటరీ జీతాలు. ఇవాళ పంచాయతీ సర్పంచులు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సర్పంచుల నిధులన్నీ స్వాహా చేశారు. కాబట్టి వైసీపీ సర్పంచులే కదా 185 నుంచి 90% గెలిచింది. వాళ్ళందరికీ ఏమీ లేదు కదా. కాబట్టి ఇట్లా అన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు నిరుద్యోగ యువత ఒకవైపు ఉద్యోగాలు లేక, ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు పెంచలేక, సకాలంలో 1వ తేదీ జీతాలు లేక, వాళ్ళందరికీ క్రిస్టల్ రేటింగ్ పెరిగి బ్యాంకుల్లో రేటింగ్ పడిపోవటం, వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేకపోవటం, ఏ రోజు కూడా 1 నుంచి 5వ తేదీ లోపల ఏ ప్రభుత్వ ఉద్యోగికి జీతాలు అందలేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అనేది అధికారంలో యువజన శ్రామిక రైతు పార్టీ వసద్ది అనుకుంటే అది కళ. ఎవరైనా కళలు గంటమే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. ఇది సింహపూరి పెదరెడ్ల నుంచి మొదలైనటువంటి ఈ దండయాత్ర పరంపర కంటిన్యూగా సాగుతుంది. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడలేరు. ఈ బూత్ లాంగ్వేజీ ఇది ఒక రకంగా యువజన శ్రామిక రైతు పార్టీ ఈ మధ్య కొత్త కల్చర్ నేర్చారు. ఈ బూతులు తిట్టడం అనేది ఇది మంచిది కాదు సమాజానికి. కాబట్టి నేను అంటుండేది పల్లీలుగా ఇంకా తట్టాబుట్ట సర్దుకోవడమే. తాడేపల్లి నుంచి తట్టాబుట్ట సర్దుకోవటమే జగన్మోహన్ రెడ్డికి మిగిలింది. ఏ రోజు మంత్రులు సెక్రటరీకి పోయి సెక్రటరీ నుంచి పరిపాలన చేయాల్సినటువంటి మంత్రులు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తున్నారంటే అది చిగ్గుమాలినటువంటి చర్య. ప్రజాస్వామ్యంలో సెక్రటరీ అనేది ప్రజలందరిది కాబట్టి అక్కడ అందుబాటులో మంత్రులు లేకుండా, నేను కూడా 2-3 సార్లు పోయినా సెక్రటరీకి, ఎవడు మంత్రులు లేరు, ఒక్కడ కూడా లేని మంత్రులు. కాబట్టి సెక్రటరీ ద్వారా పరిపాలన చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి పరిపాలన చేయటం ప్రజాస్వామ్యం చేసుకున్నటువంటి దుర్మార్గం, ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. మరైతే ఈరోజు ఏపీలో రోజుకు రాజకీయం మారుతున్న నేపథ్యంలో అధికార వైసీపీలో పార్టీలో ఫ్రస్ట్రేషను, ఫ్యామిలీలో ఫ్రస్ట్రేషను, పరిపాలనలో ఫ్రస్ట్రేషన్ గురించి చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.